మీ చుట్టూ ఉన్న వాళ్ళని, అంటే మీ స్నేహితులు, బంధువులు, ఆఫీస్ల కొలీగ్స్ని, వీళ్ళందరినీ సులభంగా ఆకట్టుకోవాలని ఉందా? మాటలతో ఒక రకమైన మ్యాజిక్ చేసి అందరి మనసులు గెలుచుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మానవ సంబంధాల్లోనే అసలైన రహస్యాలను మనకు నేర్పిస్తుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మన జీవితంలో ఉన్న ప్రతి బంధాన్ని, ప్రతి సంబంధాన్ని మనకు నచ్చినట్టుగా మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. అదెలాగో చెప్పేదే డేల్ కార్నెగీ రాసిన ఈ అద్భుతమైన పుస్తకం. ఇది ఏళ్ల తరబడి లక్షలాది మంది జీవితాలను మార్చిన ఒక పవర్ఫుల్ గైడ్ అన్నమాట. సరే, ఇతరులను ఆకట్టుకోవడానికి మనం ఏం చెయ్యాలో తెలుసుకునే ముందు మనం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడని ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది తెలియకుండానే చేసే అతిపెద్ద తప్పు ఇది. అదేంటంటే విమర్శించడం. అసలు విమర్శించడం ఎందుకు అంత ప్రమాదకరమో చూద్దాం రండి. ఈ బొమ్మ చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. ఇతరుల్ని విమర్శించడం అంటే ఠీక్గా నిండుగా ఉన్న తేనెటీగల పట్టును కావాలని కాలితో తన్నడం లాంటిదే. మరి ఫలితమేంటి? మనకు తేనె దొరకదు సరికదా, వాళ్ల కోపం, పగ రూపంలో వందల తేనెటీగలు మనల్ని చుట్టుముట్టి దాడి చేస్తాయి. లాభం కంటే నష్టమే ఎక్కువ. దీని వెనక ఉన్న సైకాలజీ చాలా సింపుల్ అండి. మనం ఎప్పుడైతే ఒకరిని విమర్శిస్తామో అది నేరుగా వాళ్ల అహాన్ని దెబ్బతీస్తుంది. వెంటనే వాళ్లు మన మాట వినడం మానేసి తమను తాము ఎలా కాపాడుకోవాలా అని డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. తమ తప్పును ఒప్పుకోవడం పక్కనపెట్టి వాళ్ళు ఎందుకు తప్పు చేయలేదో నిరూపించుకోవడానికి మనతో వాదనకు దిగుతారు. గొప్పవాళ్ళు కూడా తప్పులు చేస్తారు. అబ్రహం లింకన్ జీవితంలో జరిగిన ఈ సంఘటనే దానికి బెస్ట్ ఉదాహరణ. యంగ్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఇతరులను విమర్శించేవారు. ఒకసారి జేమ్స్ షీల్డ్స్ అనే రాజకీయ నాయకుణ్ణి ఎగతాళి చేస్తూ ఒక లెటర్ రాశారు. దానికి షీల్డ్స్కి ఎంత కోపం వచ్చిందంటే ఏకంగా ప్రాణాలు పణంగా పెట్టే ద్వంద్వ యుద్ధానికే లింకన్ను సవాల్ చేశాడు. చావు అంచుల వరకు వెళ్లిన ఆ రోజు లింకన్కు ఒక విషయం బలంగా అర్థమైంది: విమర్శ అనేది ప్రాణాల మీదకు కూడా తెస్తుందని. అందుకే మనం నేర్చుకోవాల్సిన మొదటి బంగారు సూత్రం ఇదే: ఎవరిని విమర్శించకండి, తప్పుపట్టకండి, ఫిర్యాదు చేయకండి. మన సంబంధాలను కాపాడుకోవడానికి ఇది మొదటి మెట్టు అన్నమాట. సరే, విమర్శించడం మానేస్తే మరి దాని బదులుగా ఏం చెయ్యాలి? ఇక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఇతరులు మనల్ని నిజంగా ఇష్టపడటానికి ఇక్కడ 3 చాలా చాలా సులభమైన కాని అత్యంత శక్తివంతమైన రహస్యాలున్నాయి. ఈ 3 సూత్రాలు వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి కదూ, కానీ వీటిని పాటిస్తే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అవేంటంటే ఇతరులపై నిజమైన ఆసక్తి చూపించడం, మనస్ఫూర్తిగా నవ్వడం మరియు వాళ్ల పేరును గుర్తుపెట్టుకోవడం. మొదటి రహస్యంతో మొదలు పెడతాం. ఈ కథ వినండి. ఒక పార్టీలో డేల్ కార్నెగీ గంటల తరబడి ఒక బొటానిస్ట్ చెప్పేది మౌనంగా చాలా శ్రద్ధగా విన్నారు. ఆయన దాదాపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా పార్టీ తర్వాత ఆ శాస్త్రవేత్త అందరితో కార్నెగీ ఒక అద్భుతమైన సంభాషణకర్త అని చెప్పారు. ఎందుకలా? ఎందుకంటే మన మాటలు వినేవారికంటే మనం చెప్పేది శ్రద్ధగా వినేవారినే మనం ఎక్కువ ఇష్టపడతాం. శ్రద్ధగా వినడమనేది మనం ఎదుటివారికిచ్చే అతి పెద్ద గౌరవం. చార్లెస్ ష్వాబ్ అనే గొప్ప పారిశ్రామికవేత్త తన చిరునవ్వు విలువ ఏకంగా $1 మిలియన్ అనేవారట. ఎందుకంటే ఒక మనస్ఫూర్తి అయిన చిరునవ్వు మాటల కంటే ఎక్కువ చెబుతుంది. అది ఎదుటివారితో మీరంటే నాకిష్టం, మిమ్మల్ని చూసినందుకు నాకు సంతోషంగా ఉంది అని మౌనంగా చెబుతుంది. దీనికి ఏ భాష అవసరం లేదు. ఇది ప్రపంచమంతటా అర్థమయ్యే ఒకే ఒక సంకేత. ఇక మూడవది అత్యంత శక్తివంతమైన సూత్రం. బాగా గుర్తుంచుకోండి. ఒక వ్యక్తికి ప్రపంచంలోనే అత్యంత తీయనైన శబ్దం ఏదైనా ఉందంటే అది వాళ్ల సొంత పేరే. నికోడెమస్ పాపాడోలోస్ అనే వ్యక్తి కథే దీనికి ఉదాహరణ. పాపం 15 ఏళ్లుగా ఎవరూ ఆయన పేరును సరిగ్గా పలకలేదట. మొదటిసారి ఒకరు ఆ పేరును సరిగ్గా పలికినప్పుడు ఆయన ఆనందంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మన పేరు మన ఐడెంటిటీ. దాన్ని మనం గుర్తుంచుకుంటే వాళ్లను మనం గౌరవిస్తున్నామని చెప్పినట్టే. ఇప్పుడు మనం తర్వాతి విభాగానికి వెళ్దాం. మన అభిప్రాయాలతో ఎవరైనా ఏకీభవించినప్పుడు ఏం చెయ్యాలి? గొడవ పడకుండా, వాదనలు చేయకుండా వాళ్ల ఆలోచనా విధానాన్ని మన వైపు ఎలా తిప్పుకోవాలి చూద్దాం. ఒకవైపు వాదన, మరోవైపు అవగాహన. చూడండి, వాదన ఎప్పుడూ దూరాన్నే పెంచుతుంది. వాదనలో మీరు గెలవచ్చేమో, కానీ ఎదుటి వ్యక్తి మనసును మాత్రం కోల్పోతారు. అంటే గెలిచి కూడా ఓడిపోవటం అన్నమాట. కానీ అవగాహన అలా కాదు. అది బంధాలను బలపరుస్తుంది, మనసులను కలుపుతుంది. అందుకే ఈ పుస్తకం చెప్పేది ఒక్కటే: వాదనలను గెలవడానికి అస్సలు ప్రయత్నించకండి. వాటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి.
మనం పాములను భూకంపాలను ఎలా తప్పించుకుంటామో వాదనలను కూడా అలాగే తప్పించుకోవాలి. ఎందుకంటే వాదనలో నిజమైన గెలుపు అనేది ఉండనే ఉండదు. మరొకవేళ తప్పు మనదే అయితే దీనికి ఒకే ఒక సమాధానం. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ధైర్యంగా అవును నాదే తప్పు అని ఒప్పుకోవాలి. ఇది బలహీనత కాదు, మన నిజాయితీకి, మన క్యారెక్టర్కి నిదర్శనం. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తి కోపాన్ని క్షణాల్లో చల్లపరచవచ్చు. చిన్న సమస్య పెద్ద గొడవ కాకుండా ఆపే శక్తి దీనికి ఉంది. ఇప్పటివరకు మనం చాలా సూత్రాలు నేర్చుకున్నాం కదా, కానీ ఇప్పుడు మనం తెలుసుకోపోయేది అన్నింటికంటే ముఖ్యమైనది. ఇదొక గోల్డెన్ రూల్. దీన్ని పాటిస్తే మిగతా సూత్రాలన్నీ వాటంతటవే పనిచేస్తాయి. ఇదే అసలైన సీక్రెట్. అసలైన రహస్యం ఇదే. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక్క క్షణం మన గురించి ఆలోచించడం ఆపి వాళ్ల స్థానంలో ఉండి ఆలోచించండి. వాళ్ళకేం కావాలి, వాళ్ళ కోరికేంటి అని అర్థం చేసుకోండి. మనం చేసే ప్రతి పని వెనుక ఒక బలమైన కోరిక ఉంటుంది. మనం ఇతరులకు కావాల్సింది ఇస్తేనే వాళ్ళు మనకు కావాల్సింది ఇస్తారు. ఈ చిన్న కథ వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. టిమ్ అనే అబ్బాయి స్కూలుకు వెళ్ళనని మారాన్ చేశాడు. వాళ్ళ నాన్న అతన్ని తిట్టలేదు, బెదిరించలేదు. చాలా తెలివిగా ఆలోచించారు. ఇంట్లో అందర్నీ కూర్చోబెట్టి సరదాగా ఫింగర్ పెయింటింగ్ చేయడం మొదలుపెట్టారు. అది చూసి టిమ్కి కూడా చెయ్యాలనిపించింది. అప్పుడు వాళ్ళ నాన్న, ఇది నేర్చుకోవాలంటే నువ్వు స్కూల్కి వెళ్ళాలి అన్నారు. అంతే, టిమ్లో స్కూల్కు వెళ్లాలనే బలమైన కోరిక పుట్టింది. వాదనతో జరగని పని ఒక చిన్న కోరికను రేకెట్టించడం ద్వారా జరిగింది. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన 4 ముఖ్యమైన సూత్రాలు: 1. విమర్శించడం పూర్తిగా ఆపేయండి. 2. ఎదుటివారిని ముఖ్యమైనవారుగా ఫీలయ్యేలా చెయ్యండి. 3. వాదనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరియు 4. అన్నింటికంటే ముఖ్యమైనది, ఎప్పుడూ వాళ్ల వైపు నుండి ఆలోచించండి. అయితే ఈ సూత్రాల గురించి తెలుసుకుంటే సరిపోదు. హర్బర్ట్ స్పెన్సర్ చెప్పినట్లు తెలుసుకోవడం కాదు, ఆచరించడం ముఖ్యం. నిజమైన మార్పు వీటిని మన జీవితంలో ఉపయోగించినప్పుడే మొదలవుతుంది. ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఈ రోజు నుండి కేవలం ఆ ఒక్క బంగారు సూత్రాన్ని, అంటే ఎదుటి వ్యక్తి కోణం నుండి ఆలోచించడం, దీన్ని ఒక్కదాన్ని పాటిస్తే మీ సంబంధాలు, మీ జీవితం, మీ ప్రపంచం ఎంతగా మారుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ప్రయత్నించి చూడండి.